జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసిండ్రు కాంగ్రెస్కు. జగిత్యాల కాంగ్రెస్ అంటే ఆయన అంటే కాంగ్రెస్ కదా. అవును. జీవన్ రెడ్డి గారు చాలా వరకు అబ్జర్వేషన్ 22 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. అంటే అతను చేసినటువంటి సేవ కాంగ్రెస్ పార్టీ ఒక టైంలో ఎవరు లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీని నడిపించిండు. సీనియర్లు కూడా విడిచిపెట్టామన్న రోజుల్లో మీరు పోవద్దన్న కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది, మీరు ఉండాలని బ్రతిమిలాడండి సీనియర్లను కూడా కొంతమందిని. ఇప్పుడు వాళ్ళు మంత్రి పదవులు ఉండి కూడా జీవనన్నకు న్యాయం చేయలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి మీరు ఒకసారి. రేవంత్ రెడ్డి మొన్న వచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే ఓడిపోయింది కదా ఒకసారి. మరి అంత పెద్ద క్యాండిడేట్ ఎందుకు ఓడిపోయిండు? గెలుపు ఓటం అనేది సహజం ఎలక్షన్లో. సరే, జీవన్ రెడ్డి సార్ ఏం చంపయ్యలే, అతడు ప్రజలకు సేవ చేసిండు. ఇప్పటికి కట్టె కూర్చే ఉంది మీ దగ్గర. అతని దగ్గర డబ్బులు నట్టయితే ఈ ఎమ్మెల్యే కంటే ఎక్కువ మెజార్టీ తోటి గెలుస్తుంది. అతడు ఏంది, ప్రజల్ని నమ్ముకున్నాడు, వర్క్ని నమ్ముకున్నాడు. నేను పైసలతోటి దందా అయ్యా, నేను పని చేసి చూపిస్తా, ప్రజలకు మెయిల్ చేస్తా. అదే మైనస్ అయిందా ఇప్పుడు? అదే మైనస్ అయింది కదా. ఇప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి ఓడగొట్టడానికి కారణం అదే. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఎవరు అడ్డు ఉండద్దు. రేవంత్ రెడ్డికి సీనియర్. ఇప్పుడు పిసిసి పదవి ఎందుకు రాలేకపోయింది జీవన్ రెడ్డి సార్కు? ఫస్ట్ అన్వయం చేశారు, తర్వాత డబ్బులతోటి కొన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు జీవన్ రెడ్డి రేపు ఉంటే రేపు ఇంకోటి రేవంత్ రెడ్డి నాకు ఏదో అడ్డం వస్తాడు అనే ఓపికతోటి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు, మరి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను ఓడగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతుంది పైసలు పెట్టి? ఇప్పుడు మేము సర్పంచ్ ఉన్నాం, 5 ఏళ్ళు కష్టకాలంలో పోరాటం చేసినాం, మాకు బిల్లులు రాకుండా. మీకు నచ్చలేదా ఆయన కాంగ్రెస్ రావడం? సంజయ్ కుమార్ ఎవరు ఎమ్మెల్యే? మాకు ఎట్లా నచ్చుతుంది? మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండి 5 సంవత్సరాలు. మాకు ఎట్లా నచ్చుతాయి చెప్పండి? మాకు ఎట్లా నచ్చుతాయి చెప్పండి? మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం, మా బాపు నుంచి కాంగ్రెస్ పార్టీ, మేము కూడా కాంగ్రెస్ పార్టీ, మేము జీవనన్న కొరకు ఉన్నాం అంతే.